గైస్ వీడియో స్టార్టింగ్లోనే ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నా. ఓపెన్ స్టేట్మెంట్ ఇది. ఇండియాలో ప్రజెంట్ ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నాయో ఈ అన్ని ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ యష్ లాంటి మైండ్ సెట్ ఉన్న హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. యష్ లాంటి మైండ్ సెట్ ఉన్న చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే యష్ ఎలాంటి మైండ్ సెట్తో ఆలోచిస్తున్నాడంటే ఒక రేసు గుర్రం కంటే ఫాస్ట్గా పరిగెత్తే మైండ్ సెట్తో ఆలోచిస్తున్నాడు. ఒక బుల్లెట్ ట్రైన్ కంటే ఫాస్ట్గా వెళ్ళే మైండ్ సెట్తో ఆలోచిస్తున్నాడు. ఓపెన్ స్టేట్మెంట్ ఇది. ఇండియన్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు, కానీ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న హీరోలు కొంతమంది మాత్రమే ఉంటాడు. అందులో యష్ చాలా ముందు వరుసలో ఉన్నాడు. నేను ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నానని కూడా మీకు వీడియోలో చెప్తాను. దాంతోపాటు ఏంటంటే బేసిక్గా మన ఛానల్లో రోజు ఒక 4 వీడియోలు పడతాయి. మరి కొంచెం సులువుగా ఉంటే అప్డేట్స్ ఎక్కువగా ఉంటే 5 వీడియోలు పడతాయి. బట్ ఏంటంటే ఈరోజు ఒకే ఒక వీడియో పడింది, ఒక బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియో మాత్రమే పడింది. మిగతా వీడియోలు ఎందుకు పడలేదంటే ఈరోజు నేను కొంచెం వేరే వర్క్ మీద బిజీగా ఉండే, ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాత్రమే రావడం జరిగింది. అందుకే అప్డేట్స్ కూడా ఎక్కువ క్యారీ చేయలేదు. జస్ట్ బుకింగ్స్ డేటా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు నాకు ఒక అప్డేట్ నాకు తెలియడం జరిగింది. దానికి సంబంధించి ఇందాక నేను ఒక వీడియో కూడా చూడడం జరిగింది. ఈ అప్డేట్ నిజంగా సాలిడ్. ఈ అప్డేట్ ప్రకారం ఏంటంటే యష్ లాగా ప్రజెంట్ చాలా తక్కువ మంది హీరోలు ఆలోచించే వాళ్ళు ఉన్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే రోజుకు అంటే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, రోజుకు 4-5 వీడియోలు వేసే బదులు ఒకే ఒక వీడియో వేయచ్చు కదా మంచి కంటెంట్తో అని చెప్పి అంటున్నారు. అది కూడా కరెక్టే. బట్ ఏంటంటే మనది చిన్న ఛానల్, తింపి కొడితే 6,900 అంటే 7,000కి దగ్గరగా ఉంది. సో చిన్న యూట్యూబర్స్కి ప్రాబ్లం ఏముంటుందంటే ఒకే ఒక వీడియో పెడితే మహా అంటే 2,000-3,000 వ్యూస్ వస్తాయి. ఏంటంటే స్టార్టింగ్లో చిన్న యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు దానికి కొంచెం పుష్ కావాలి. ఆ పుష్ అనేది కావాలంటే కొంచెం వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేయాలి. అండ్ ఇప్పుడు నేను ఇంకా లాంగ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఎక్కువగా షార్ట్స్ అప్లోడ్ చేయట్లేదు. బట్ ఏంటంటే ఐ థింక్ డే ఆఫ్టర్ టుమారో, ఈ రేపు లేదా ఎల్లుండి నుంచి కొంచెం షార్ట్స్ కూడా అప్లోడ్ అయితే లాంగ్ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది. ఎందుకంటే పెద్ద ఛానల్స్ ముందు మన ఛానల్ చాలా తక్కువ చూస్తారు. మన ఛానల్ చూసినప్పుడు మనకు పుష్ కావాలి కాబట్టి అందుకే రోజు వీలైతే 4 లేకపోతే 3 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే షార్ట్ వీడియోస్ అయితే ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు, బట్ తొందరలోనే షార్ట్ వీడియోస్ కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చాలా షార్ట్ వీడియోలో చెప్పడం కానీ, ఏదైనా అప్డేట్ వస్తే ఇలా చిన్న అప్డేట్ వస్తే ఫాస్ట్గా చెప్పడం కానీ, సో దానికోసం షార్ట్ వీడియోస్ కూడా తొందరలో ఇద్దరి ఛానల్లో, లేదంటే మన మెయిన్ ఛానల్ ఇంకోటి ఉంది, అది ఫ్యూచర్లో దాని గురించి మాట్లాడదాం. బట్ ఈ ఛానల్లో అయితే ప్రజెంట్ ఈరోజు మాత్రం ఒకే ఒక అప్డేట్ అయింది. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్ ఆల్రెడీ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, మార్నింగే వచ్చింది అనుకుంటా, బట్ నేను ఇందాక చూడడం జరిగింది. సో దాని గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే యష్ ఫ్యాన్స్ ఈ వీడియోని ఎంతమంది చూస్తున్నారో అంతమంది కూడా లైక్ చేయండి. మాక్సిమం ఒక ఫస్ట్ టైం యష్ ఫ్యాన్స్ టార్గెట్ ఇస్తున్నాను, ఒక 500 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. 500 లైక్స్ని ఫినిష్ చేయగలరా యష్ ఫ్యాన్స్ లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇక ముందుగా బుకింగ్స్ డేటా మాట్లాడుకుందాం. బుకింగ్స్ డేటా మాట్లాడుకున్న తర్వాత నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనే విషయం గురించి కూడా మాట్లాడదాం. బుకింగ్స్ డేటా గురించి మాట్లాడుకున్నట్లయితే ఓవర్సీస్ మార్కెట్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఆల్రెడీ నిన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఈరోజు కూడా సేమ్ 114 లొకేషన్స్ ఉన్నాయి. 114 లొకేషన్స్ ద్వారా షోస్ ఎన్ని ఉన్నాయంటే ఓవర్సీస్ మార్కెట్లో మొత్తం కాదు, ఓన్లీ ప్రజెంట్ యూఎస్ మార్కెట్లో మాత్రమే 378 షోస్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఓవర్సీస్ మార్కెట్లో. ఈ 378 షోస్ ద్వారా ఇప్పటివరకు సేల్ చేసిన టికెట్స్ ఎన్ని అంటే దాదాపుగా 2,068 టికెట్స్ ఇప్పటివరకు సోల్డ్ కావడం జరిగింది యుఎస్ మార్కెట్ నుంచి. దీని ద్వారా వచ్చిన డాలర్స్ ఎన్ని అంటే యుఎస్ రూపంలో దాదాపుగా $50,000 రావడం జరిగింది. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే దాదాపుగా 42 lakhs, 42 లక్షలు. 42 lakhs ఎంత? 42 lakhs. ఎందుకంటే కొంతమంది ఇంగ్లీష్లో నెంబర్స్ చెప్పండి అని చెప్పడం జరుగుతుంది, అందుకే 42 లక్షలు 42 lakhs అయితే ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో టాక్సిక్కి యూఎస్ మార్కెట్లో రావడం జరిగింది. అలాగే ఇంకో నిన్న కూడా మీకు చెప్పడం జరిగింది, ఒక వండర్ విషయం ఏంటంటే అక్కడ కన్నడ వర్షన్ కంటే కూడా తెలుగు వర్షన్ సంబంధించిన టికెట్స్ ఎక్కువగా సోల్డ్ కావడం జరుగుతుంది. ప్రజెంట్ యూఎస్ మార్కెట్లో తెలుగు వర్షన్ సంబంధించిన టికెట్లు ఎక్కువగా సోల్డ్ కావడం జరుగుతుంది. నిన్న కూడా చెప్పాను, తెలుగు వాళ్ళు ఒకసారి గుండెల్లో పెట్టుకుంటే నెత్తిపైన పెట్టుకొని చూస్తారు. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే నిన్నే అనుకుంటా విశ్వనాథన్ అండ్ సన్స్ సూర్య గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఒకసారి సూర్య గారి పేరు రాధిక గారు చెప్పగానే ఒక నిమిషం పాటు ప్రేక్షకులందరూ అరుస్తూనే ఉన్నారు. బేసిక్గా అలా తెలుగు హీరోల్లో మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అలాంటి సపోర్ట్ రావడం జరుగుతుంది. కానీ నిన్న సూర్య గారికి కూడా అలా సపోర్ట్ ఇవ్వడం జరిగింది ప్రేక్షకులు. సో యష్ని కూడా అలాగే తెలుగు ప్రేక్షకులు తొందరలోనే గుండెల్లో పెట్టుకోబోతున్నారు. ఆల్రెడీ కేజీఎఫ్ సినిమాతో గుండెల్లో పెట్టుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ చెప్పనా, KGF 2 సినిమాకి కర్ణాటక మార్కెట్లో మొదటి రోజు 20 కోట్లు 22 కోట్లు కలెక్షన్స్ వసూలు చేస్తే తెలుగు మార్కెట్లో 32 కోట్లు వసూలు చేయడం జరిగింది. సో ఏంటంటే అందుకే చెప్తాను అనమాట, తెలుగు ప్రేక్షకులు మేము ఏమైనా ఆరాధిస్తే చాలా బాగా ఆరాధిస్తాం. బట్ ఏంటంటే మా సినిమాలు కూడా మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి పర్సనల్గా నా రిక్వెస్ట్. ఎందుకంటే చాలాసార్లు మా తెలుగు సినిమాలు కొన్ని అక్కడ మీ దగ్గర కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయడం జరిగింది.
సో అలా కాకుండా మేము ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నామో మీరు కూడా ఆ విధంగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఇది పర్సనల్గా నా రిక్వెస్ట్. ఇక నెక్స్ట్ వచ్చి మిగతా మార్కెట్లో ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే మిగతా మార్కెట్లో ఇంకో 2-3 రోజుల్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో 2 డేస్లో 3 డేస్లో ఏఎంసీలో, సినిమాక్లో ఇంకా రెగ్యులర్గా ఏవైతే ఉంటాయో ఆ ఫార్మాట్స్లో అన్నింటిలో కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఐమాక్స్లో కూడా సినిమా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇండియాలో ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే ఇండియాలో ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఆగస్ట్ 21 కానీ ఆగస్ట్ 22 తారీఖు కానీ ఇండియాలో ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇది బుకింగ్స్ రిపోర్ట్. బుకింగ్స్ పరంగా ఇప్పటి వరకు దాదాపుగా 42 lakhs అయితే యూఎస్ మార్కెట్ నుంచి టాక్సిక్ సినిమా వసూలు చేయడం జరిగింది. ఫుల్గా ఓపెన్ అయితే ఇంకా వేరే రేంజ్లో వస్తాయనుకోండి. బట్ ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే టాక్సిక్ ఉన్న హైప్ ప్రకారం ఇప్పటికే రిలీజ్ చేయాల్సింది. సో ఏంటంటే ఆ హైప్ ప్రకారం ఏంటంటే బుకింగ్స్ చాలా మెల్లగా నడుస్తున్నాయి. ఇంకా ఇది పరిగెత్తాలి. రేస్ గురం కంటే ఏ విధంగా యష్ మైండ్ సెట్ పరిగెడుతుందో బుకింగ్స్ కూడా అంతకంటే ఫాస్ట్గా పరిగెత్తాలి. సో తొందరగా ఆ బుకింగ్స్ అనేది ఓపెన్ చేస్తే బాగుంటుంది. ఇక బుక్ మై షో ఇంట్రెస్ట్ దాదాపుగా 8,40,000 దాటడం జరిగింది. ఐ థింక్ ఇంకో 2-3 రోజుల్లో 1 million టచ్ అవుతుంది. మరి ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. ఇక మెయిన్ అప్డేట్, యష్ బ్రెయిన్ నిజంగా ఎంత మాస్టర్ మైండ్ అంటే నిజంగా చాలా మాస్టర్ మైండ్. ఎందుకంటే 19 సినిమాలు తీసి ఒకే ఒక ఫ్లాప్ ఉందంటే ఇంతకంటే మాస్టర్ మైండ్ ఉన్న హీరో చాలా తక్కువ వాళ్ళు ఉంటారు. చాలా అంటే చాలా తక్కువ మంది ఉండడం జరుగుతుంది. అలాంటి మాస్టర్ మైండ్ 19 సినిమాలు తీస్తే ఒకే ఒక సినిమా ఫ్లాప్, మిగతా అన్ని హిట్టే. ఒక 2 సినిమాలు యావరేజ్, కానీ మిగతా అన్ని సినిమాలు హిట్టే. అలాంటి మైండ్ సెట్ ఉన్నవాడు కాబట్టి ఈరోజు ఏకంగా రీజనల్ లాంగ్వేజ్ నుంచి పాన్ ఇండియాకి వచ్చి ఏకంగా పాన్ వరల్డ్కి వెళ్తున్నాడు. సో ఆ బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే రజత్ శర్మ ఆప్కి అదాలత్. సో ఇది బేసిక్గా మీరు షో చూసారో చూడలేదో తెలియదు. ఈ షోలో ఎక్కువగా రాజకీయ నాయకులు రావడం జరుగుతుంది. ఎక్కువగా మన సంవిధాన్ని ఎవరైతే పరిపాలించడం జరుగుతుందో వాళ్ళు రావడం జరుగుతుంది. చాలా తక్కువగా హీరోలు వస్తారు, అది కూడా బాలీవుడ్ హీరోలు వస్తారు. నేను చూసినంత వరకు ఐ థింక్ అమీర్ ఖాన్ రావడం జరిగింది. మన సల్మాన్ ఖాన్ గురించి నాకు ఐడియా లేదు. అమీర్ ఖాన్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు షారుఖ్ ఖాన్ కూడా వచ్చారు అనుకుంటా. ఇక పెద్ద పెద్ద ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో సెంట్రల్ లెవెల్లో ఉన్న వాళ్ళు రీసెంట్గా లాస్ట్ టైం యోగి కూడా రావడం జరిగింది. సో అలాంటి వాళ్ళు ఈ ఆప్కి అదాలత్కి రావడం జరుగుతుంది. అక్కడ రజత్ శర్మ అంటే హోస్ట్ లాగా వ్యవహరించడం జరుగుతుంది. ఆయన క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, బుల్లెట్ లాగా ఉంటాయి. ఆపోజిట్లో ఎవరైతే కూర్చోవడం జరుగుతుందో వాళ్ళకు బుల్లెట్ లాగా, అంటే వాళ్ళకు ఆన్సర్ చెప్పని విధంగా ఆయన అలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాంటి దానికి ఫస్ట్ టైం మన సౌత్ ఇండస్ట్రీ నుంచి, ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ టైం మన సౌత్ ఇండస్ట్రీ నుంచి ఒక హీరో వెళ్తున్నాడంటే యష్. అందుకే చెప్పాను, ఎందుకంటే మనోడి బ్రెయిన్ అనేది బుల్లెట్ ట్రైన్ కంటే ఫాస్ట్గా వెళ్తుంది. ఈ విధంగా ఇప్పటి వరకు మన ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఉన్నారు సౌత్ నుంచి, కానీ ఎవరు కూడా ఈ విధంగా ఆలోచించలేదు. కానీ యష్ మైండ్ ఆలోచించింది. ఆ అవకాశం అనేది నాకు తెలిసి ఆప్కి అదాలత్ నుంచి రాలేదు. నాకు తెలిసి యష్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాంటాక్ట్గా అయ్యారనుకుంటా. ఎందుకంటే ప్రజెంట్ టాక్సిక్ సినిమా వస్తుంది, ఇది పాన్ వరల్డ్ వైజ్గా వస్తుంది. తర్వాత ఒక 1 month గ్యాప్లో మళ్ళీ మనకు నవంబర్ 1-2 months గ్యాప్లో మళ్ళీ నవంబర్లో మనకు రామాయణ సినిమా వస్తుంది, అది కూడా వరల్డ్ వైడ్గా వస్తుంది. సో ఏంటంటే ఇంత ఫాస్ట్గా, ఇంత మెచ్యూర్డ్గా, ఇంత పవర్ఫుల్గా ఆలోచించే వాళ్ళు మన ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు, వేల మీద లెక్క పెట్టేవాళ్ళు. సో అందులో యష్ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. నాకు గుర్తున్నంత వరకు సౌత్ వాళ్ళు ఎవరు కూడా ఆప్కి అదాలత్ షోకి ఎవరు వెళ్ళలేదు. కానీ ఫస్ట్ టైం యష్ వెళ్తున్నాడు. సౌత్ నుంచి ఒక హీరో వెళ్తున్నాడు. బాలీవుడ్ వాళ్ళు మాత్రమే అమీర్ ఖాన్ ఇంకా షారుఖ్ ఖాన్ వెళ్ళడం జరిగింది అనుకుంటా. మిగతా వాళ్ళు ఎక్కువగా వెళ్ళలేదు. బట్ మన దగ్గర నుంచి ఫస్ట్ టైం సౌత్ నుంచి యష్ వెళ్తున్నాడంటే ఇది ఒక కన్నడ ఇండస్ట్రీకి కాదు, మొత్తం సౌత్ ఇండస్ట్రీకే మంచి అదేమంటారు ఇనిషియేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని తర్వాత వారణాసి సినిమా వస్తుంది, ఆ తర్వాత రాజమౌళి గారు వెళ్ళొచ్చు, మహేష్ బాబు గారు వెళ్ళొచ్చు, ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద డైరెక్టర్లు వెళ్ళొచ్చు, హీరోలు వెళ్ళొచ్చు. సో ఏంటంటే మూవీ ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువ మంది వెళ్ళడం జరుగుతుంది. కానీ మన సౌత్ ఇండస్ట్రీ నుంచి మొదటి అడుగు వేయబోతున్నాడు యష్. సో ఇలాంటి ఐడియా అనేది చాలా తక్కువగా బిజినెస్ మైండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆలోచించడం జరుగుతుంది. వాళ్ళ సినిమాను ఒక రేంజ్లో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి ఎవరైతే ఆలోచిస్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే మైండ్ సెట్ ఉంటుంది. ఎందుకంటే తెలుసు యష్కి ఒక సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని అద్భుతమైన వసూలు రావాలంటే నార్త్ మార్కెట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. నార్త్ మార్కెట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ సినిమాకైనా ఎక్కువ కలెక్షన్స్ రావాలంటే నార్త్ మార్కెటే. పుష్ప 2 సినిమా నార్త్ మార్కెట్లోనే 1,000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయడం జరిగింది, ఓన్లీ నార్త్ మార్కెట్లోనే. సో ఏంటంటే ఆ నార్త్ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. నార్త్ మార్కెట్లో ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా ఆప్కి అదాలత్ లాంటి ఒక బిగ్ షో, అది అద్భుతమైన షో. అది చూడండి, మీరు చాలా బాగుంటుంది. ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే ఒకసారి 1 కానీ 2 కానీ ఎపిసోడ్లు మీరు చూడండి, అద్భుతంగా ఉంటుంది. మన హోస్ట్ రజత్ శర్మ మరి ఎలాంటి బుల్లెట్ క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఎలాంటి బుల్లెట్ ఆన్సర్స్ మన యష్ ఇస్తారని చూడాలి. బట్ ఏంటంటే ఇది బిగ్గెస్ట్ థింగ్, సౌత్ ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ థింగ్ అని చెప్పాలి. యష్కి ఫ్యాన్స్ కూడా ఇది బిగ్గెస్ట్ థింగ్ అని చెప్పాలి. సో ఓవరాల్గా ఇది అనమాట బుకింగ్స్ రిపోర్ట్. ఇంకా ఆప్కి అదాలత్కి మన యష్ అయితే వెళ్ళబోతున్నాడు. సో షోని ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారో అనేది తెలియదు, కానీ ఇంతకుముందు ఒక 5 నిమిషాల వీడియో కూడా రావడం జరిగింది. మీరు చూడాలనుకుంటే ఇండియా టీవీ ఆప్కి అదాలత్ అని ఛానల్ ఉంటుంది, అందులోకి వెళ్ళి చూడండి. ఒక 5 నిమిషాల వీడియో ఇంతకుముందే ప్లే చేయడం జరిగింది. యష్ రావడం అదంతా, అక్కడ ఆడియన్స్ యష్ గురించి మాట్లాడడం, ఇదంతా
కావడం జరిగింది. సో ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారో అంటే ఐ థింక్ శనివారం అంటున్నారు, బట్ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారని తెలీదు. బట్ మీరు చూడాలనుకుంటే ఇండియా టీవీ ఆప్కి అదాలత్ అని ఉంటుంది, వెళ్ళి చూడండి. అలాగే వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళు మాక్సిమం లైక్ కొట్టండి. తక్కువ టార్గెట్ 500 లైక్స్ టార్గెట్ ఫినిష్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే హై బటన్ ఉంటుంటే హై బటన్ కొట్టండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటంటే మీ ఒపీనియన్ కామెంట్ కూడా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.